నేను అగ్నివ్యస మహర్షిని సేవించడం ద్వారా అగ్నేయాస్త్రం పొందాను. మహావీరుడు పరశురాముడిచే విలువిద్య నైపుణ్యాలు, అస్త్రశస్త్రాలు నేను అనుగ్రహించాను. నేను ఒక పేద బ్రాహ్మణుడను. ఎంత పేదరికంలో ఉన్నా ఏనాడు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడగలేదు. నా చిన్ననాటి స్నేహితుడు పాంచాల దేశపు రాజు తాను రాజు అయ్యాక రాజ్యంలో సగభాగం ఇచ్చి నన్ను సమానంగా చూసుకుంటా అని మాట ఇచ్చాడు. కానీ నేను ఏ రాజభోగాలు ఆశించలేదు. నా కొడుకు ఆకలి తీర్చుకోవడానికి 4 గోవులు అడుగుదామని వెళ్ళాను. ఆ ద్రుపదుడు రాజమదంతో నన్ను అనరాని మాటలు అని అవమానించాడు. అది తట్టుకోలేక దీన పరిస్థితిలో ఇలా వెళ్తున్నాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. ఇప్పుడు కూడా నేను ఏమీ ఆశించి మీ దగ్గరకు రాలేదు. ఈ పిల్లలు చెయ్యి పట్టుకొని బలవంతంగా మీ దగ్గరకు తీసుకొస్తున్నారు అని వివరించాడు.